హాయ్, మీకు కూడా వెండి తెర మీద మెరవాలని ఉందా? అంటే ఒక సినిమా యాక్టర్ లాగా మంచి పేరు తెచ్చుకొని బాగా డబ్బు సంపాదించుకొని హ్యాపీగా ఉండాలని మీకు ఉంది కదా. 90% ఆఫ్ ది పీపుల్కి అలాగే ఉంటుందండి. కానీ ఎలా సినిమాల్లోకి రావాలి, ఎట్లా వాళ్ళు పైకి రావాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి అనేది మాత్రం చాలామందికి తెలియదు. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈ యూట్యూబ్ షార్ట్స్ లేదంటే ఆ రీల్స్ అవి చేసేసి మనం బాగానే యాక్ట్ చేస్తున్నాం కదా, ఇంకేంటి మనకెందుకు అవకాశాలు రావు, మనకెందుకు ఇవ్వరు అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కానీ సినిమాకి అది మాత్రం సరిపోదండి. ఇంకా చాలా కావాలి, చాలా టెక్నిక్ కావాలి, చాలా స్కిల్ నేర్చుకోవాలి మీరు. అప్పుడే మీరు డెఫినెట్గా అక్కడ సక్సెస్ అవుతారు. మీరు అనుకోవచ్చు, ఏమండి అందరూ నేర్చుకొని వస్తున్నారా, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి మీరు అనవచ్చు. మీరు ఇప్పుడు ఎవరైతే మంచి యాక్టర్లని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకునే వచ్చారండి. అలా నేర్చుకోకుండా ఎవరు రాలేదు. కొంతమంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చారు, కొంతమంది నాటకాలు ద్వారా నేర్చుకొని వచ్చారు. అలా ఏదో ఒక రకంగా నేర్చుకొని వస్తారు. మీకు కూడా నిజంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, సక్సెస్ అవ్వాలి అని అంటే చాలా విషయాలు అయితే తెలియాలి. నవరసాలు అంటే ఏంటి, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఎలా పలికించాలి, ఏ ఏ సందర్భాల్లో ఎలా పలికించాలి, అసలు ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ వాయిస్లో ఉన్న వేరియేషన్స్ ఎలా తీసుకొని రావాలి, ఓకేనా, ఈ డిక్షన్ ఏంటి, మాడ్యులేషన్ ఏంటి, ఈ వీటన్నిటి గురించి చాలా ఐడియా కూడా కావాలండి. ఆ తర్వాత మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీరు డెఫినెట్గా మంచి యాక్టర్గా తయారవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏది కావాలన్నా కానీ ఒక గురువు అనేవాడు కనుక మనకు ఉండి వాడు దగ్గరుండి నేర్పిస్తుంటే మీకు ఏమవుతుందంటే ఈజీగా అవన్నీ కూడా తొందరగా వస్తాయి. ఓకే, అలాంటప్పుడు మీకు మన అమీర్పేటలో వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఉంది. అక్కడ 5 సినిమా యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 5 సినిమా యాక్టర్లు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ 5 నేర్పించడం జరుగుతుంది. అలాంటి ఛాన్స్ మీకు కావాలి, మీరు అంత మంచి గురువుల దగ్గర మీరు నేర్చుకోవాలి అని కనుక మీకు ఉంటే నిజంగా డెఫినెట్గా ఒక్కసారి మీరు మా వినోద్ ఫిల్మ్ అకాడమీకి వచ్చారంటే అక్కడ మీకు ఫ్రీ డెమో ఇస్తాం. చూడండి, క్లాస్ వినండి, మిగతా నేర్చుకునే స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. బయట చూసి అక్కడ అంతే ఉంది, ఇక్కడ ఇంతే ఉంది, లేకపోతే అక్కడ ఇంకా తక్కువకే చెప్తారు కదా, ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఎవరు వర్త్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్టర్ అనేవాడు రోజుకు 1000 రూపాయలకి చేసే యాక్టర్ ఉంటాడు, తర్వాత రోజుకి 20-30 వేలు తీసుకునే యాక్టర్ ఉంటాడు. మేము రోజుకి 20-30 వేలు తీసుకునే యాక్టర్లో ఒక 5 ఉండి మీకు నేర్పిస్తున్నామంటే దాని వర్త్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. దట్ కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలో కూడా తెలియాలి. ఊరికేదో మనకు ఇష్టం వచ్చినట్టుగా ఏదో స్టేజ్ మీద చేసుకుంటూ పోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కాదు, కెమెరా ముందుకు వస్తే మళ్ళీ వాడు జీరో అవుతారు చాలామంది. అలా కాకుండా మీకు పర్ఫెక్ట్గా యాక్టింగ్ నేర్చుకోవాలని కనుక ఉంటే డెఫినెట్గా మా వినోద్ ఫిల్మ్ అకాడమీని ఒక్కసారి విజిట్ చేయండి. డెఫినెట్గా మీరే అంటారు దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అకాడమీ అని చెప్పి. కావాలంటే మీరే గూగుల్లో ఒకసారి సెర్చ్ కొట్టండి వినోద్ ఫిల్మ్ అకాడమీ అని. దాంట్లో మీకే ఆ రివ్యూస్, ఆ రేటింగ్స్ వాటిని చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళే, మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే రివ్యూస్ ఇచ్చారు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.